ఒకటో తేదీ వచ్చిందంటే రాష్ట్రంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జయరామారావుపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండబాబు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల వలన ఎన్నో ఉపయోగాలున్నాయని పేర్కొన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులున్నారు, వారికి ఏ రేషన్ సరుకులు అందించబడుతుందో సవివరంగా తెలియజేయడం జరిగిందన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, బీజేపీ నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు మా గ్రామంలో ఈ కార్యక్రమం నారాయణ రావాలి అసలు ఇలా తిరిగామా మొన్న ఆ జగన్పేటలో కుటుంబం రైతులకి శ్రామిక నెరవేర్చింది. అదేవిధంగా గతంలో తల్లికి వందనం పిల్లలకి డబ్బులు వేస్తారని అన్ని విధాలుగా సూపర్ 6 హామీలు ఇస్తున్నారు. హామీలన్నీ నెరవేర్తారని చెప్పాం. మేము వాళ్ళు ఇంటింటికి వచ్చారు, ఇంటింటికి బాంబులు ఇచ్చాం. కార్డు ఉందో అలాగే రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఈరోజు ఇందులో చాలా మంది వృద్ధులు ఉన్నారు. రేషన్ డిపోకి వెళ్ళకపోతున్నారు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు. వికలాంగులు ఉన్నారు, అలాంటి వారు కూడా రేషన్ డిపోకి వెళ్ళలేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇంటికి పెట్టి ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళెవరు కూడా మనకి డిపోకి రావట్లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా రేషన్ డీలర్ కానీ అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ఇంటికి తీసుకొచ్చి వికలాంగులకి వృద్ధులకి ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ రేషన్ డీలర్ కూడా ఉన్నారు. మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఒక సేవాభావంతో ఆలోచించి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈరోజు మనకి రేషన్ ఇస్తున్న 1వ తారీఖు నుంచి వాళ్ళకి ప్రయారిటీ ప్రకారంగా చాలా మంది వచ్చి తీసుకుంటారు. అలాంటి లాభాలు వికలాంగులు కానీ వృద్ధులు కానీ దీని రికార్డు తయారు చేసుకుని ప్రతి ఇంటికి కూడా ఒక సేవాభావంతో పనిచేసినట్టుగా భావించి మొట్టమొదటి రోజు 2వ రోజుల్లో ఇచ్చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ఇచ్చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారో, రేషన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్మార్ట్ కార్డ్స్ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,45,000 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కాకినాడ నగరంలో 78,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఆ రోజు గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఏలుముద్రలు వేయాలి, ఏలుముద్ర పడకపోతే రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు డీలరు. ఎందుకంటే ఏలుముద్ర వేస్తేనే రేషన్ ఇవ్వాలి, లేకపోతే తనకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి. 1 నెల ఇవ్వకపోతే రేషన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉండేది. మళ్ళీ 2వ నెలలో ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఈరోజు అటువంటి ఇబ్బందులను కూడా చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టి ఈరోజు
ఈ స్మార్ట్ కార్డులు రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజున. అయితే విధంగా చూసుకున్నట్టయితే గతంలో కార్డు చూడండి ఏ విధంగా ఉందో. ఇది గతంలో కార్డు. ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్డు ఈ కార్డు. దీంట్లో వాళ్ళ సెల్ ఫోన్లో స్కాన్ చేసుకుంటే చాలు ఏమేమి సరుకులు ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారని కూడా అన్ని డైరెక్ట్గా అందులోనే చూసుకోవచ్చు. గతంలో చూడండి వాళ్ళు బొమ్మలు వేసుకున్నారు. ఇందులో వాళ్ళు బొమ్మలు వేసుకుని ప్రచారం కోసం ఆలోచించారు తప్ప, వాళ్ళు పబ్లిసిటీ కోసం ఆలోచించారు తప్ప, ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందిని గమనించి మనం దీన్ని రెక్టిఫై చేద్దామని ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. ఈనాడు ప్రభుత్వం ఆలోచన చేసింది. గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు, అటువంటి పొరపాటు జరగకుండా ప్రజలకి ఈరోజు ఎప్పుడైతే అప్పుడు రియాక్షన్ తీసుకునే విధంగా డైరెక్ట్గా కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే గతంలో వికలాంగులు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ రియాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి ఇస్తానని ప్రచారం చేసి ఇంటింటికి ఇవ్వకుండా వ్యాన్లో ఒక సెంటర్లో పెట్టి వాళ్ళు ఆ రోజు రేషన్ తీసుకుంటే తీసుకున్నట్టు లేకపోతే లేదు. ఒక సెంటర్లో కూర్చొని వ్యాన్ రేషన్ ఇచ్చి వెళ్ళిపోయేవారండి, ఇంటింటికి ఇచ్చేవారు కాదు. ఆ విధంగా ప్రజలు చాలామంది వికలాంగులు వృద్ధులు రేషన్ తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఈ కార్డు ఇచ్చి అలాంటి 65 సంవత్సరాల నిన్న వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ డోర్ టు డోర్ ఇచ్చేలాగా ఆ డీలర్కి అదేవిధంగా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందికి అటాచ్మెంట్ చేసి ఇంటింటికి ఇచ్చేలా కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ స్మార్ట్ కార్డును ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేసింది. ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి నేరుగా రేషన్ అందిలో విషయంలో ఎటువంటి పొరపాటు జరగకుండా కూడా కార్యక్రమం తీసుకుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ 1,45,000 కుటుంబాలందరి తరపున ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న నాయకుల తరపున మా తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.